ఆరోపణలు కొత్త కాదు. ఆ శాఖలో వసూళ్ల దందా కూడా కామనే అయిపోయింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పర్యవేక్షణ లోపంతో వసూళ్ల దందాకు అడ్డే లేదట. ఏం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరన్న ధీమాతో అధికారులదు ఇష్టారాజ్యమైపోయిందట. ఆ మాటకొస్తే క్వశ్చన్ చేసేవారే లేకపోవడంతో అంతా మా ఇష్టమన్నట్లుగా గల్లా పెట్టే ఓపెన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారట కొందరు అధికారులు. ఏకంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు పెద్ద ఎత్తున వసూళ్లు చేశారట. అసలు వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోంది? వసూళ్ల దందాకు తెరలేపింది ఎవరు? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కలెక్షన్ కింగ్లు. హెల్త్ డిపార్ట్మెంట్లో అధికారుల ఇష్టారాజ్యం. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా వసూళ్లు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ అక్రమాలకు అడ్డాగా మారిందా? ఈ బాబులపై కేసులు, వసూళ్లపై ఆరా. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో గుప్పుమంటున్నాయి. వరుసగా ఏదో ఒక ఆరోపణ, వసూళ్ల దందా అంటూ రోజుకొక రచ్చ జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల తీరు మారట్లేదు. రూల్స్ గీల్స్ జాంతానై మేమే అధికారులం, తమ మాటే ఫైనల్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట పలువురు కీలక అధికారులు. ఇది అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న కొందరు అధికారులు లేటెస్ట్ గా నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీ మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాల పేరుతో కొందరు అభ్యర్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో డబ్బులు చెల్లించిన అభ్యర్థులు చివరికి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. స్టాఫ్ నర్స్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డిహెచ్ కార్యాలయపు సిబ్బంది లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంతకు ఉద్యోగాలు రాకపోవడం, అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. ఈ తతంగం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణ కమిటీని వేసిందట. ఉద్యోగాల పేరిట ఎంతమంది నుంచి డబ్బులు తీసుకున్నారు, ఎంత వసూలు చేశారు, ఎవరెవరి పాత్ర ఉంది అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతోందట. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ దందాపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెబుతున్నారు. ఆ విషయాన్ని డిహెచ్ ఆఫీస్కు పోలీసులు తెలియచేసినా ఉన్నతాధికారులు దాచిపెట్టినట్లు ఇన్సైడ్ టాక్. ఈ వ్యవహారంలో ప్రభుత్వ విభాగానికి చెందిన అదనపు డైరెక్టర్తో పాటు మరో 2 అధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇదొక్కటి బయటకు రాగా వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్లో డబ్బులు ఇవ్వందే ఫైల్ కదలదనే ప్రచారమూ ఉంది. ప్రమోషన్ కావాలన్నా, ఫైల్ కదలాలన్నా, బిల్స్ రిలీజ్ కావాలన్నా డబ్బులు ఇవ్వందే పని జరగదట. అటు కీలక అధికారి వద్ద సైతం చాలా మంది ప్రమోషన్స్ ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయట. డబ్బులు ఇస్తేనే కదిలిద్దాంలే అన్నట్లుగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారట. కంచే చేను మేసినట్లుగా అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ విభాగంలో కూడా కొందరు వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సర్వీస్ రెగ్యులేషన్స్, చార్జ్ మెమొరీ ఇలా ప్రతి అంశంలో విజిలెన్స్ విభాగం నుంచి క్లియరెన్స్ ఉండాలన్న నిబంధనలు వారికి వరంగా మారిందట. అధికారులను కలిసి ఎంతో కొంత ముట్ట చెబితేనే ఫైల్ ముందుకు కదులుతుందనే ఎలిగేషన్స్ బలంగా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొద్ది రోజులు గైర్హాజరై మళ్లీ తిరిగి వస్తే వారికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రీపోస్టింగ్ ఇచ్చేందుకు 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా విధుల్లో సక్రమంగా వ్యవహరించని వారిని హెడ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు లక్షల్లో వసూలు చేశారట. ఛార్జ్ మెమోలు ఇచ్చిన కేసుల్లో అయితే విజిలెన్స్ విభాగం అందిన కాడికి దోచుకుంటుందట. చివరకు ఏటా మంజూరయ్యే ఇంక్రిమెంట్ల ఫైల్స్ ను కూడా తొక్కిపెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న గుసగుసలు వినపడుతున్నాయి. స్టాఫ్ నర్సుల ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ చేయడానికి కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ తమ చేతి వాటాన్ని చూపించిందట.
తమకు ఎంతో కొంత ముట్ట చెప్పిన వారికి మాత్రమే సర్వీసు రెగ్యులర్ చేసి దాదాపు 2,300 మంది స్టాఫ్ నర్సులను ఇంకా తిప్పుకుంటున్నారట. దీనంతటికీ కారణం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పోస్టులో పూర్తిస్థాయి నియామకం జరగకపోవడమే అంటున్నారు. ఇంకా ఇన్ఛార్జ్ అధికారి పర్యవేక్షణలోనే పాలన కొనసాగుతూ ఉండటం, పర్యవేక్షణ చేయాల్సిన సెక్రటరీ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే సమస్య వస్తోందట. ఒకవైపు వైద్య విధాన పరిషత్లో కమిషనర్ నియామకం ఇంకా పెండింగ్లో ఉండటం, డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు రెగ్యులర్ అధికారి లేకపోవడం, పర్యవేక్షించాల్సిన సెక్రటేరియట్ వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో దళారులు, అక్రమాలు చేసే అధికారులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయన్న ప్రచారం జరుగుతోంది. అటు ఈ శాఖకు మంత్రిగా సీనియర్ నేతే ఉండడంతో అటు ప్రభుత్వం, ఇటు సీఎం రేవంత్ కూడా ఈ శాఖను చూసి చూడనట్లు వదిలేస్తున్నారట. దీంతో ఇక ఈ శాఖలో ఇష్టారాజ్యం పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి వైద్య ఆరోగ్య శాఖలోని లూప్ హోల్స్ ను సెట్ చేయాలని, పోలీసుల కేసులతో సరిపెట్టకుండా రోడ్డెక్కుతామంటున్నారు బాధిత ఉద్యోగులు.